మీరేంటి భయపడకండి, నానున్నాను కదా, నన్ను చూసుకుంటానంతే. నీకు ధైర్యం ఎక్కువేనే. అప్పలకుండా డేట్ అనుకున్నారు, ధైర్యం మధ్యకనా శ్రీకాకుళం మరి. నా ఇష్టం తెలిసిన ఏ యదవ మనతో పెట్టుకోడు, కాకపోతే ఈ ఊళ్ళో ఏ యదవకి మన గురించి తెలియదు అంతే. సమస్య చూసారా, ఎదరి నుంచి ఎవరు రావట్లేదు, వెనక నుంచి ఎవరు రావట్లేదు. పోలమ్మో ఏటైపోయినారు అంటాను, నేను ఉండగా వీళ్ళు కిడ్నాప్ చేసేసినారా. ఏంటరే రోడ్డు మీద వెళ్ళి ఆడంగుల్ని భయపెట్టేసి బలవంతాన్ని ఆపేసేస్తున్నావా? చంపేస్తాను, మర్యాదగా నాకు ఆవేశం రాకపోతే పారెళ్ళిపో, క్షమించేస్తాను. పారెళ్ళిపో, క్షమించేస్తాను. పారెళ్ళిపో, క్షమించేస్తాను. ఏంటరే నన్ను కొట్టేసినావు, అలాగలగలగలగలే. ఫస్ట్ టైం నన్ను ఎవరు కొట్టేసినా క్షమించి ఒగ్గేస్తాను. పారెళ్ళిపో, దయచేసి పారెళ్ళిపో నన్ను చెప్తున్నాను అంతే. అయ్యా 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 అవునమ్మా, చెప్పేస్తున్నాడు తిరటించండి తల్లి. నోర్మోయ్, అరిచావో చంపేస్తాను. చంపేస్తాను. చంపిన తర్వాత ఇంకెవరుస్తావురా? దీన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏరా నువ్వు గుండావా? మా ఊళ్ళో గుండానండి. మరి ఈ ఊళ్ళో? ఇక్కడ బాగున్నానండి. చట్నీలో నంచుకు తింటాను. బావా అతను వదిలేమని చెప్పు. ఇప్పటిదాకా మా అన్నయ్యతో పెట్టుకున్న గొడవలు చాలవా? నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడానికి రాలేదు, వాళ్ళని క్షమించమని అడగడానికి వచ్చాను. ఆ రోజు మీ అన్నయ్యకు భయపడి మంచం కింద దాక్కున్నానే కానీ మీరు బట్టలు మార్చుకుంటే చూడాలని కాదు. మీ అన్నయ్య అన్నట్టు నేను వావి వరుసలు తెలియని దుర్మార్గుణ్ణి కాదు. ఆ రోజు అమ్ముయే మీ ఇంటికి రమ్మన్నదన్న ఒక్క మాట చెప్పినట్టయితే మీ అన్నయ్య చేతిలో చావు దెబ్బలు తినుండేది. అందుకే ఆ నిజం దాచిపెట్టాను. నేను దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ అమ్ము ఒంటి మీద చెయ్యి పడితే నేను భరించలేను. అమ్ము, నిన్ను ఏడిపించాలని నేను ఇక్కడికి రాలేదు. ఇంత జరిగినా నీ మీద ప్రేమ పెరిగిందే కానీ రవ్వంత కూడా తగ్గలేదని చెప్పడానికే వచ్చాను. కోటి ప్రళయాలు వచ్చినా మీ అన్నయ్య చేతిలో నా ప్రాణాలు పోయినా సరే మీ ఇంటికి వస్తాను, నిన్ను పెళ్లి చేసుకు తీరతాను. మేము ఆ దేవుడు గీసిన గీతనైనా దాటుతాం గాని మా అన్నయ్య గీసిన గీత మాత్రం దాటాం. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ గౌరవం మా అన్నయ్య మీద ఉంది. మా అన్నయ్య కోసం నీ ప్రేమనే కాదు నా ప్రాణాలైనా వదులుకుంటాను. ఆయన్ని బాధ పెట్టి నిన్ను పెళ్లి చేసుకుని అనుభవించే సుఖాలు నాకొద్దు, నాకొద్దు. అయ్యా అయ్యగారండి, అయ్యగారండి, అమ్మాయి గారిని తీసుకొని కాలేజీకి పారెళ్తుంటే ఆ కొండ ముచ్చెదవులు ఎలా కొట్టేసి పార్సల్ చేసినారో చూడు బాబా. కబడ్డీ 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 పారిపోట్రో రావట్లేదే, వచ్చేస్తున్నా. కాదు అమ్మా, వచ్చేసింది. కబడ్డీ 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 కబడ్డీ. ఇదేంటి ఇక్కడే ఉన్నాను? అయ్యో చచ్చిపోతాడు, చచ్చిపోతాడు బాబా. సార్ అయ్యో గట్టిగా తోయగండి సార్. కానీ అమ్మో అమ్మో పొట్టలో గుట్టగండి సార్. అయ్యో అమ్మా అయ్యో. అది కాదురా, స్పాట్ లో నేనుంటే మ్యాటరే వేరేగా ఉండేది. ఇప్పుడు నేను ఇంటర్ఫియర్ అయితే అనవసరంగా మొత్తం కంపు కొడుతుందేమో.
అబ్బా ఈ కంపే నీకు ఇలా ఉంది, మాకు బ్రతుకే చావు కంపు కొడుతోంది. నువ్వేం భయపడకు, నేను కూడా దిగుతాను. ఎందులోకి? బురదలోకా? కాదు, పోరాటంలోకి. మహాభారత హలో వాసు కులసేనా వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం జయ జయ రామ సీతారాం 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 శ్రీమంత్రమారమణ గురుహారి. పారిపోతారా రప్పిరికి నా పిందెల్లారా, దమ్ముంటే ఇట్రండిరా, బానెట్టు బద్దలైపోద్ది. వాళ్ళు ఎవరనుకుంటున్నారా? నా బిడ్డలరా, నా ఊపిరి, నా ప్రాణం. వాళ్ళలో పారేది నా రక్తం రా. ఈయన హిట్లర్ నాన్న? అవునే. రేయ్, వాళ్ళకు గాని కీడు చెయ్యాలని ఎవడైనా చూశాడో లారీతో తొక్కించి పేగులు బయటికి తీస్తా. మొగాళ్ళైతే నా భయ్యా ముందుకు రండిరా, జాకిలు ఇరిగిపోతాయి. మరి ఇన్నాళ్ళు వీళ్ళెక్కడున్నారా? ఊళ్ళోనా, జైల్లోనా? ఊరి బయటే మొదటి పెళ్ళ ఉండంగానే రెండో పెళ్లి చేసుకున్నట్ట. కానన్ను ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్ళాలు లేరు. ఆహా. కొడుకేమో ఇంట్లోకి రానియట్లేదు, ఆ. అందుకనే రెండో పెళ్ళ బిడ్డలతోనే ఊరి బయట ఉంటున్నాడు. నా బిడ్డల్ని హేళన చేసే మగాళ్ళు మనగాళ్ళు ఈ ఊళ్ళో ఉండటానికి లేదు. ఉంటే ఊరంతా మశానం చేసేస్తా. ఒరేయ్, ఇంత డేంజర్ గాండి మనం ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. ఏందన్నా అది? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోదాం. మీరు లోపల పదండి. కుట్ర పన్ని నాకు ఒక అమాయకపు ఆడదానితో అక్రమ సంబంధం అంటగట్టి నేను రెండో పెళ్లి చేసుకునేటట్టు చేస్తా నిన్ను. నన్ను దేవుళ్ళ చూసుకునే నా భార్య గుండె పగిలి చచ్చేటట్టు చేస్తావా? నన్ను హంతకుడిగా నమ్మించి జైలుకి పంపిస్తావా? అది శేషు. ఎవడైనా అడుగు ముందుకు వెళ్తాడో నరికి పారేస్తా. నా బిడ్డల దృష్టిలో తల్లిని చంపిన కసాయి తండ్రిగా ముద్ర వేసి నా బిడ్డలు నన్ను అసహించుకునేటట్టు చేస్తావా? నేనన్నీ పోగొట్టుకుని ఒక లారీ డ్రైవర్ గా గుడిసెల్లో కాపురం చేయడానికి కారణం నువ్వు కదరా. శేషు, ఇన్నాళ్ళు నువ్వు నా కొడుకుతో ఉన్నావు కాబట్టి నీ జోలికి రాలేదు. ఇక నుంచి నా జీవితాన్ని నువ్వు ఎలా నాశనం చేశావో నీ జీవితాన్ని నేను అలాగే నాశనం చేస్తా. నువ్వు చచ్చే వరకు నిద్ర లేకుండా చేస్తాను. నువ్వు బ్రతికినన్నాళ్ళు చచ్చేటట్టు చేస్తా.
మా ఊరి రైతులు మీ ఊరి రైతులే కాకుండా ఈ చుట్టుపక్కల ఊళ్ళలో రైతులందరూ మన గోడౌన్స్ లో దాచుకున్న ధాన్యం బస్తాలన్నీ మనం అండర్ గ్రౌండ్స్ లో దాచేస్తాం. ధాన్య బస్తాల ప్లేస్ లో ఓక బస్తాలు పెట్టి గోడౌన్స్ కి నిప్పంటించేశాం. అగ్ని ప్రమాదం జరిగి ధాన్యం మొత్తం పోయిందని ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కోట్ల రూపాయలు కొట్టైపోతున్నాం. పొరపాటున మన ప్లాన్ బయటపడిందో పడింది. సార్, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజల్ని మోసం చేస్తున్న పరమ దుర్మార్గులు వీళ్ళు. అవును సార్, నేను ఎంత చెప్తున్నా వినకుండా నన్ను కూడా భయపెట్టి వీళ్ళ మోసంలో ఇరికించాలని చూస్తున్నారు. సార్, అండర్ గ్రౌండ్ లో వీళ్ళు దాచిన ధాన్యం మొత్తం సేఫ్ గా ఉన్నాయి. ఆ రోజు ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించి మాధవ పక్కన చేరి మనకే దెబ్బతీశాడు. అలాంటి నీచుపు నా కొడుకుని మళ్ళీ మన పక్కన చేర్చుకుని హెల్ప్ చేద్దాం అంటావరా? వీరపత్రుని జైలుకి పంపి మాధవని వాడి చెల్లెల్ని ఏనాడు పట్టించుకొని వెధవ మాధవ ఆస్తి పడేసరికి వాడి పక్కన చేరిపోయాడు. ఇప్పుడు వాడు శత్రువులు అయ్యేసరికి మళ్ళీ మన దగ్గర చేరుతున్నాడు. తప్పే, నా తప్పే. ఇలాంటి వెధవను మన పక్కన చేర్చుకోకూడదు. వాడిని మనం కూడా తని తరివేద్దాం. రేపో మాపో వాడు మళ్ళీ మాతో పక్కన చేరతాడు. విడిపోయి వీక్ అయిన వాళ్ళని మళ్ళీ కలిసిపోనిద్దాం. వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేసేద్దాం. వద్దు, ఈ అవకాశాన్ని మనం వాడుకోవద్దు. మన పగ తీరొద్దు, ఇలాగే చచ్చిపోదాం. మన అసలు శత్రువు మాధవ్. వీడిని అడ్డం పెట్టుకుని వాడిని దెబ్బతీయాలి. రేయ్, ఆదిశేషే కబుర్ చెయ్యి. నమస్కారం. నమస్తే. నమస్కారం. భయపడకండి. చేతులు జోడించి వచ్చిన వాడిని చేరదీస్తామే గాని చంపం. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. పులి ఏనుగు నా మీద పగబట్టే రెండు ఒకటైతే నా తల ముందు వేరు చేస్తాయని భయంగా ఉంది. పులి ఏనుగు రెండు కలిసిన సింహాన్ని ఏం చేయలేవు. నువ్వు వచ్చింది 3 సింహాల దగ్గరకు. వాళ్ళని మాకు వదిలే, మా ఆట మేము ఆడుకుంటాం. నువ్వు చూస్తూ ఉండు. ఇంత సహాయం చేయబోతున్న మీకు నేనేమిచ్చినా చాలదు. చెప్పండి, ప్రత్యుపకారంగా నన్నేం చేయమంటారు? మీ మాంసం 75 కేజీలు కావాలి. భయపడ్డారా? లేకపోతే ఏంటండి, మేము ఏమన్నా కిరాయి రౌడీలమా? మీ దగ్గర డబ్బు తీసుకుని మీరు చెప్పిన వాళ్ళని చంపడానికి? అపార్థం చేసుకోకండి. ఈ రోజు నుంచి నేను మీ మనిషిని. మీకోసం ఏమైనా చేస్తాను. నా బిజినెస్ లో మీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. అవసరం వచ్చినప్పుడు మేమే అడుగుతాం. మరి నాకు సెలవా? వెళ్ళొస్తానండి. అలాగే. రేయ్, ఎంత బుద్ధి తక్కువగా మాట్లాడావురా. వాడు ఏమైనా ఇవ్వడానికి సిద్ధమైతే నువ్వు వద్దంటావా? వాడికి సహాయం చేద్దాం అనుకున్నాం కానీ ఉచితంగా చేస్తావా? ఇన్నాళ్ళు మనం ఎదురు చూసింది కేవలం వాడి బిజినెస్ లో పార్టనర్స్ కావడం కోసమా? కాదు. సమయం వచ్చినప్పుడు వాడి ఆస్తిలో కనీసం సగమైనా తీసుకోవడం కోసం. సగమా? అంటే వాడి కూతురు, వాడి సగం ఆస్తికి వారసురాలు. దాన్ని మనకేమని అడుగుతాం? అసలు ఏమిట్రా మీరు మాట్లాడేది? మనకు వాడి కూతురు ఎందుకురా? మీకు కాదులేండి, చిన్నాకి తనకిచ్చి పెళ్లి చేయమంటున్నాడు. అవును, వాడి కూతుర్ని చేసుకుంటే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన బద్ధశత్రువు మాధవుని కూడా దెబ్బతీసినట్టుంటుంది. అది వాడికి పెద్ద దెబ్బ కాదు. వాడిని నిజంగా దెబ్బతీయాలంటే వాడి ప్రాణానికి ప్రాణమైన వాడి చెల్లెల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా